ఈరోజు మా అత్తమ్మ కొత్తిమీర తెచ్చి ఏరమంది. ఇదంతా మా చేలో ఓన్గానే పండిస్తారు. రోజు అలాగే ఏరుతూ ఉంటాను. ఈరోజు కొత్తిమీర, రేపు ఆకుకూర అలా ఏదో ఒకటి ఏరుతూ ఉంటాను. ఈరోజు కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కొత్తిమీర ఒక సైడు గడ్డి మొత్తం ఏరేస్తారు మొత్తం. ఆ మొత్తం తీసేస్తున్నాను. పక్కన బొబ్బరికాయలు ఉడకపెట్టుకున్నాను చూపిస్తున్నాను. అవి కూడా పండినవే తెచ్చి ఉడకపెట్టుకున్నాను. ఇది ఎలా స్టోర్ చేయాలంటే ఇప్పుడు మొత్తం ఏరేసి నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత కొంచెం ఓడిపోయినట్టు ఉంటుంది, పర్వాలేదు. ఒక డబ్బా తీసుకొని అదే మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అది తీసుకొని దాని కింద పేపర్ వేయండి. ఎందుకంటే దాని చెమ్మ మొత్తం అది పీల్చేస్తూ ఉంటుంది. అందుకని కిందన పేపర్ వేసుకొని, నేను పాత కొత్తిమీర ఉండేది నా దాంట్లో, అది మొత్తం తీసేసి కవర్లో స్టోర్ చేసుకున్నాను పచ్చడి చేద్దామని. ఇప్పుడైతే న్యూ కొత్తిమీర తీసి అందులో ఇంకొక పేపర్ తీసేస్తున్నాను. చూడండి, వాటర్గా ఉంది కొంచెం. అది తీసి పక్కన పడేసి కొత్త పేపర్ వేసి ఆ కొత్తిమీర వేసేసి స్టోర్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లో. నీట్గా ఉంటుంది. క్యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా క్యాప్ మీద వాటర్ చుక్కలు ఉంటాయి, డ్రాప్స్, అవి తుడిచేసి మళ్ళీ మూత పెట్టేయండి తీసినప్పుడల్లా. అంతే గైస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.